నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి 2వ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి మండలం గౌరవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని కొండూరి రవికుమార్ రెడ్డి ఆ పార్టీ నాయకులు అభిమానులు గజమాలతో సత్కరించారు. రోడ్ షోలో ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ జిందాబాద్ అంటూ వేలతో సింబల్ని చూపుతూ జేజేలు పలికారు. కార్యకర్తలు అందరూ ఆ పార్టీ జెండాలను పట్టుకొని ఎంతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొని కావ్య కృష్ణారెడ్డి జిందాబాద్, తెలుగుదేశం పార్టీ జిందాబాద్ అంటూ ధృతరాష్ట్ర పాలన పోయి రామరాజ్యం రావాలని వారు కోరారు. వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న, మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న. పేదోడుకి చేదోడుగుండే పసుపు పచ్చని జెండా ఎత్తాడు చూడు కావ్య కృష్ణ రెడ్డేలే మన అండ. మన కావలిని కాపాడగా ఏ కష్టము రాకుండా ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా. నరకాసురవంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. గుండ గుండకు వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు, ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు. కావలినే కనకాపట్నం చేస్తామన్నారు, కబ్జాల కష్టాల పట్టణమే చేశారు. కాలువలు కుంటలు చెరువులు ప్రతిదీ మింగేస్తే ఫలితంగా వరదలతో మునిగింది ప్రతి ఊరు. చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న దళము. ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా. నరకాసురవంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. నాయకులకి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మీతో కలవాలని చాలా రోజుల నుంచి అనుకున్నా, సమయభావం తక్కువ ఉన్నందువల్ల ఇది సొంతూరు లెక్క, ఇక్కడ అంతా మనవాళ్ళే ఉన్నారు కాబట్టి లేట్గా పోయినా లేటెస్ట్గానే ఉన్నట్టుగానే భావిస్తారు అనే ఉద్దేశంతో లేట్గా వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నన్ను క్షమించమని కోరుతూ, మీ ఆశీర్వాదాల కోసం, మీ దీవెనల కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తు మీద అందరూ కూడా ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి ఈ రోజున మీ ముందుకు వచ్చాం. ఒకసారి ఆలోచించండి, గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదంటే మన ప్రాంత అభివృద్ధి అన్నీ కూడా కుంటుపడ్డాయి. గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఆగిపోయింది. ఈ రోజున కాలనీలు కానీ, రోడ్లు కానీ, రైళ్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ అన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కటి వచ్చిన పరిస్థితులు లేవు. రేట్లు పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి, రాబడి తగ్గిపోయింది. అందుకని ఈరోజు మనం అందరూ కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది. ముఖ్యంగా కావలి ఎమ్మెల్యే గారు సంపాదన మీద ద్వేయం పెట్టుకున్నాడు తప్ప పేద బడుగు బలహీన వర్గాలు జీవించే ప్రాంతంలో పేదవాళ్ళ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోయాడు. జనరల్గా కూడా ఒక కుటుంబ యజమాని తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడో, తన భార్య బిడ్డల్ని గుట్టుగా సంసారాన్ని ఎలా జాగ్రత్తగా నడుపుకుంటాడో, ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా సబ్బంది వచ్చినా అన్నిటికీ అండగా ఉంటూ కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడో నియోజకవర్గ యజమాని ఎమ్మెల్యే.
నియోజకవర్గంలో ఉండే సమస్యలన్నింటినీ కూడా ఎమ్మెల్యే పరిష్కరించాలి. రైతులకు నీళ్లు లేకపోతే కాలువలు తవ్వి నీళ్లు ఇప్పించాలి. ఇళ్ళకి మంచినీటి సదుపాయాలు లేకపోతే సదుపాయాలు కల్పించాలి. కరెంటు లేకపోతే కరెంటు సదుపాయాలు ఇచ్చి వీధి లైట్లు వేయించాలి. రోడ్లు లేకపోతే రోడ్లు చేపించాలి. ఒక్క అవకాశం నాకు కల్పించండి. ఒకే ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి. నా అభివృద్ధి ఏందో నేను చూపిస్తాను. తప్పకుండా నేను ప్రజల్లో ఉండే మనిషినే. మీరు ఇప్పటికే చూసుంటారు. నేను నిడారంభరంగానే ఒంటరిగానే వస్తున్నా. మీతో మమేకం అవ్వాలని వస్తున్నా. అంగు ఆర్పాటాలకు దూరంగా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని, పేదవాళ్ళకి సేవ చేయాలని. ఎక్కడ పేదవాళ్ళు నిర్వీర్యమైపోతున్నారో, ధనవంతులుగా పెరిగిపోతున్నారు, పేదవాడుగా మిగిలిపోతున్నాడు. పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోయినాయి. పేదవాడిని కూడా సమాజంలో ఒక స్థాయికి తీసుకురావాలి. వాళ్ళ హక్కులు చేర్చుకోవాలి. వాళ్ళ ఇబ్బందులు అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క అన్నిటి విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఆలోచనతో రాజకీయాలకు వచ్చాను తప్ప నాకున్నటువంటి వ్యాపార సామ్రాజ్యంలో కోట్ల రూపాయలు వదులుకొని ఈ రోజు రాజకీయాలకు వచ్చానంటే ఒకటి ఉన్న డబ్బుతో నేను పోతూ ఏది ఎత్తుకోపోను. పోయేది ఒక కీర్తి తప్ప. ఆయన చనిపోతే ఫలానోడు గొప్పగా పనిచేసాడు అనిపించుకోవడానికి రాజకీయాలకు వచ్చాను తప్ప సంపాదించుకోవడానికి రాలేదనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా మహాతల్లి పోలేరమ్మ సాక్షిగా కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. మాతమ్మ సాక్షిగా నా ఇలవేలుపు మాతమ్మ, నేను సంవత్సరానికి ఒకసారి మాతమ్మను నా ఇంటికి తీసుకొచ్చి చిలకపచ్చ శారీ పెట్టి చిత్తూరు నుంచో లేదంటే గూడూరు నుంచో రేణుగుంట నుంచో తీసుకొచ్చి మా ఇంట్లో నా జాతకరీత్యా అరుంధతికి నాకు ఒక అనుబంధం ఉందంట. అందుకని నా ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ నుంచి అందరూ కూడా అరుంధతిలో ఉంటారు. అందుకని నాకు అరుంధతికి నాకు ఆ బంధం పూర్వజన బంధం ఉందని నా జాతకంలో ఉంటే నేను సంవత్సరానికి ఒకసారి మాతమ్మ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో 2వ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి స్వాగతం పలుకుదాం.